సీఎం జగన్ పుట్టక ముందు నారావారిపల్లెలో తమ నేత సీఎం చంద్రబాబు విషయంలో అబద్ధపు విషయాలను సృష్టించి విమర్శించడం మానుకోవాలని ప్రెస్ క్లబ్లో గురువారం మీడియా ముందు తెలుగుదేశం నాయకులు కృష్ణ యాదవ్, ఆర్పి శ్రీనివాస్, తోట వాసుదేవ్, లోకేష్, రంజిత్, సంతోష్, బాబీ తదితరులతో కలిసి సాబ్ చైర్మన్ రవినాయుడు జగన్పై మండిపడ్డారు. రవినాయుడు ఈ సందర్భంగా మాట్లాడుతూ జగన్ ఇంట్లోని కుటుంబ విషయం తదితర రాష్ట్రాల్లోని వ్యవహారాల వెనుక చంద్రబాబు హస్తం ఉందని ప్రస్తావించడం సిగ్గుచేటని రవినాయుడు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇలాగే జగన్ వ్యవహరిస్తే తాము రోడ్లపైకి వచ్చి జగన్ జాతకాలను బయట పెడతామని హెచ్చరించారు. జగన్మోహన్ రెడ్డి ఆయన మనస్తత్వం గురుగింజ కింద నలుపు ఆ గురుగింజకి తెలియదంట. ఆయన ముడ్డి కింద ఉండే నలుపు ఆయనకి తెలియడంలా. పక్కనున్న వాళ్ళ గురించి ఎప్పుడు నిరంతరం విమర్శించడం, అబద్ధాలు చెప్పడం, చెప్పి అధికారంలోకి వచ్చాడు జగన్మోహన్ రెడ్డి. వచ్చిన తర్వాత మళ్ళీ అబద్ధాలు చెప్పే ప్రక్రియనే మొదలు పెడితే జనాలు అని ఉంచి, అరే బాబు ఎన్నిసార్లు అబద్ధం చెప్తావయ్యా, నిన్ను నమ్మి ఓట్లేసాము, నువ్వు మంచి చేస్తావు అనుకున్నాము, రాష్ట్రంలో ఉన్న యువతకు, నిరుద్యోగులకు, బడుగు బలహీన వర్గాలకు నీ వల్ల న్యాయం జరుగుతుంది, నీ తండ్రిలో నువ్వు సగమన్నా ఉంటావేమో, మంచి జరుగుతుందేమో అని ఆశించాము. నీ అంత క్రూరమైన మనస్తత్వం, నీ అంత దుర్మార్గుడు, నీ అంత నీచుడు, ఇంకా చెప్పుకుంటూ పోతే రాక్షస కాలంలో ఎన్ని రాక్షస గుణాలు ఉన్నాలో అన్ని గుణాలు జగన్మోహన్ రెడ్డిలో ప్రజలు చూసేశారు. దండం పెట్టి ఆయన పక్కన పెట్టేశారు. పక్కన పెట్టినా కూడా ఆయన బుద్ధి మారలా. కుక్క తోక వంకరలాగా నిరంతరం పదే అబద్ధాలు చెప్తూ ఏది పడితే అది మాట్లాడుతున్నారు, జనం వింటున్నారు కదా అనేసి. ఈ 5 నెలల్లో నువ్వు నిజంగా ప్రతిపక్ష నాయకుడిగా నువ్వు ఉండాలనుకుంటే ప్రతిపక్ష నాయకుడు పాత్ర ఏంటి? ప్రజల పక్షాన నిలబడే వాళ్ళు ప్రతిపక్ష నాయకుడు అవుతారు. నువ్వు ప్రజల పక్షాన్ని ఎప్పుడు నిలబడ్డావు? నీకు ప్రతిపక్ష పాత్ర నువ్వు ఎప్పుడు పోషించావు? ఎప్పుడు విమర్శలు, దూషించడాలు, తిట్టడాలు, హత్య రాజకీయాలు తప్ప నువ్వు ఎప్పుడు ఏం చేసావని నిన్న మాట్లాడుతూ చాలా ఘోరాతి ఘోరంగా చంద్రబాబు నాయుడు గారు తల్లిదండ్రుల మీద ఆయన ఏదో చూసుకోలేదని, ఆయన పట్టించుకోలేదని, అన్నం పెట్టలేదని ఏదంటే అది మాట్లాడతారు. అసలు జగన్మోహన్ రెడ్డి నీ వయసు ఎంత? చంద్రబాబు నాయుడు గారి వయసు ఎంత? నువ్వు అప్పుడు ఏమన్నా పులివెందుల నుంచి నారావారిపల్లిలో పుట్టినావా ఏంటి? నువ్వు ఎవరు చెప్పారయ్యా నీకు జగన్మోహన్ రెడ్డి? నారావారిపల్లి నీకు ఎప్పుడైనా వచ్చి చూసావా? నీ వయసు ఎంత? 2005లో ఖర్జూరు నాయుడు గారు, అమ్మన్నమ్మ గారు 2005లో చనిపోయారు. 95లో ఖర్జూరు నాయుడు గారు చనిపోయారు. అప్పుడు నీ వయసు ఎంత? ఎవరో చెప్తే రాయిచ్చేస్తే ఏదంటే అది మాట్లాడేస్తే జనంలోకి వెళ్ళిపోతుంది అనుకుంటే, గతంలో నువ్వు అపోజిషన్లో ఉన్నప్పుడు అదే చెప్పావు. బాబాయ్ చావు గురించి చెప్పావు, తెలుగుదేశానికి ఆపాదించావు, నారాసుర రక్త చరిత్రని రాయిపించావు. చివరికి చూస్తే నీ ఇంట్లోనే ఆ రక్తం అంతా ఉంది, ఆ కత్తి నీ ఇంట్లోనే ఉంది. చంపినవాడు మీ ఇంట్లోనే ఉన్నారు, చంపించిన వాళ్ళు మీ ఇంట్లోనే ఉన్నారు. తర్వాత కమ్మవారి గురించి మాట్లాడావు, డిఎస్పీలు ఎంతమంది అయినారు. మళ్ళీ దానికి సంబంధించి వెనక్కి చూస్తే అసలు కమ్మవాళ్ళు ఉన్నదే దాంట్లో 3 మంది డిఎస్పీలు. ఇట్లా చెప్పి పింక్ డైమండ్ గురించి చెప్పావు. 1 కాదు 2 కాదు, ఎన్ని చెప్పాలో అన్ని అబద్ధాలు చెప్పి ఈ విధంగా చేశావు. చేసిన తర్వాత ఈరోజు మళ్ళా అదే పందాలో వెళ్తున్నావు. ఎంత దుర్మార్గంగా మాట్లాడుతున్నావు. చంద్రబాబు నాయుడు గారు కార్యాలు చేయలేదా? అయ్యా జగన్మోహన్ రెడ్డి, ఇది ఖర్జూరు నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారు తండ్రి. ఖర్జూరు నాయుడు గారు చనిపోయినప్పుడు ఆయన ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు, అప్పుడే ముఖ్యమంత్రి అయ్యారు. ఇక్కడున్న చాలామంది సీనియర్ జర్నలిస్టులు తెలుసు. బహుశా ఒకసారి తిరుపతికి రా, మీ తండ్రి గారితో కూడా మాట్లాడిన జర్నలిస్టులు ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారిని, మీ తండ్రి గారిని దగ్గరగా చూసిన జర్నలిస్టులు ఇదే తిరుపతిలో ఉన్నారు. ఒకసారి ఆ జర్నలిస్టులను అడుగు, ఆ రోజు ఏం జరిగింది, అప్పుడు ఏం జరిగిందో అందరికీ తెలుస్తుంది. ఇది
ఇది ఆ రోజు అన్ని కార్యాలు దగ్గరుండి ఆయన చేసింది. ఏది ఖర్జూర నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో ఆయన తమ్ముడు ఎమ్మెల్యే రామ్మూర్తి నాయుడు గారు ఇద్దరు కలిసి చేసింది. తర్వాత ఇది అమ్మన్నమ్మ చనిపోయినప్పుడు ఆయన దగ్గరుండి చేసిన కార్యక్రమాలు. ఆ రోజు అపోజిషన్ లీడర్గా ఉన్నాం. దగ్గరుండి మళ్ళీ పాలు పోసి ఆ కార్యక్రమాలు సంప్రదాయబద్ధంగా ఏమి జరగాలో, తల్లిదండ్రులకి ఏమి జరగాలో ఎక్కడున్న మా పద్ధతుల ప్రకారం దాన్ని నిర్వర్తించడం జరిగింది. అదే అమ్మన్నమ్మ గారు నాకు అత్యంత గురించి నాకు పూర్తిగా తెలుసు. ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు తీసుకెళ్ళినా భువనేశ్వరమ్మ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, రామ్మూర్తి నాయుడు గారు కూడా చెన్నైలో రామ్మూర్తి నాయుడు గారు ఉన్నప్పుడు వాళ్ళ అమ్మగారిని 2 రోజులు పెట్టుకుందాం తీసుకెళ్తే, నాకు ఈ ఏసీ పట్టదు, నేను పల్లెటూరులో ఉన్నాను, అక్కడ నేను నారావరపుల్లో ఉంటే నాకు ఇష్టం, తిరుపతిలో ఉంటేనే నాకు ఇష్టం అని చెప్పి ఆమె ఎప్పుడూ కూడా 2 రోజులు 3 రోజులు ఎంత బలవంతం పెట్టినా ఉండే ఆమె కాదు. మేము చిన్నప్పటి నుంచి చూస్తున్నాం. మా అవ్వ గురించి ఎప్పుడు ఉండేది కాదు. ఆ చుట్టుపక్కల ఉన్న ఊళ్ళతో ఎప్పుడు పొలం పనుల గురించి మాట్లాడాము. ఒక పద్ధతి ప్రకారం నా కొడుకు ముఖ్యమంత్రి అయినా, నా ఇంకో కొడుకు ఎమ్మెల్యేగా ఉన్నా, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. నాకంటూ నా ఊర్లో నేను ఉండాలి. ఆమెకి టౌన్ వాతావరణం పట్టదు. ఎప్పుడు ఆమె ఆ పద్ధతిలో ఉండింది. ఖర్జూర నాయుడు గారు ఇప్పుడు అదే ఆలోచనతో ఉన్నారు. నా చంద్రబాబు నాయుడు గారు ఎవరైనా నీ కుటుంబంలో దర్పం ప్రదర్శిస్తారు, మా కుటుంబాల్లో దర్పం ప్రదర్శించరయ్యా. చంద్రబాబు నాయుడు గారి కుటుంబంలో ఎప్పుడు దర్పం ప్రదర్శించలా. నీ కుటుంబంలో లాగా మైన్స్, గనులు, భూమి, నీళ్లు, పంచభూతాలని దోచుకోలా. నీ బామార్దులు, మీ అమ్మ తరపున బంధువులు, మీ నాయన తరపున బంధువులు, మీ తాత తరపున బంధువులు, వాళ్ళ ముత్తాత తరపున బంధువుల్లాగా ఊర్ల మీద పడి ఎట్టబట్ట దోచుకోలా. ప్రభుత్వ భూములు దోచుకోలా, మైన్స్ దోచుకోలా, గనులు దోచుకోలా, సూట్ కేసులు ఎత్తుకొని పోలా. అంటే ఎత్తుకొని పోవాలంటావా నువ్వు? ఆయన తోడబుట్టిన వాళ్ళు కానీ, ఆయన కుటుంబ సభ్యులు కానీ ఎప్పుడు కూడా ఒక పద్ధతి ప్రకారం నా బిడ్డలకు చెడ్డ పేరు రాకూడదు, నా అన్నకి చెడ్డ పేరు రాకూడదు, మంచి గురించి ఆలోచిస్తాడు. ఆయన పని చేసుకొని మా పని మేము చేసుకుంటున్నాం, మాకు పొలం ఉంది, మాకు కొన్ని బాధ్యతలు ఉన్నాయి, జాగ్రత్తగా చూసుకోవాలి, నా బిడ్డలు చదివించుకోవాలని వాళ్ళు ఉన్నారు. అయితే దాని గురించి కూడా విమర్శలు. ఎంత నీచంగా మాట్లాడుతున్నావు జగన్మోహన్ రెడ్డి. సొంత తల్లి మీద కేసు పెట్టిన నువ్వు, సొంత చెల్లి మీద కేసు పెట్టి కోర్టుకి లాగిన నువ్వు, బాలకృష్ణ గారు ఏదో